నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు నరేష్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ఘన విజయం సాధించింది ఈ నేపథ్యంలో కూటమికి సంబంధించి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ప్రధాని నరేంద్ర మోదీని కలిసి వాళ్ళు నిన్న దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఫ్యామిలీతో కూడా కలవడం జరిగింది పవన్ కళ్యాణ్ తన కొడుకు అఖిరానందన్ భార్య అన్నా లెజ్నోవాతో మోదీని కలిశాడు మోదీ కూడా పవన్ కళ్యాణ్ కొడుకును చూసి చాలా మాట్లాడడం జరిగింది మోదీ పవన్ కళ్యాణ్ కొడుకు అఖిరాతో మాట్లాడుతున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఈ సందర్భంగా అఖిరాన్ ఎందుకు పవన్ కళ్యాణ్ ఈ విధంగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు మొన్న తీసుకెళ్లి నారా చంద్రబాబు నాయుడిని కల్పించిండు సో ఆయనకు పాదాభివందనం కూడా చేయించిండు కొడుకుతో ఇటు మోదీని కల్పించిండు ఎందుకు కొడుకుని విధంగా పవన్ కళ్యాణ్ తిప్పుతున్నాడు కొడుకుని ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు అని చాలామంది దీనిపైన సందేహంలో ఉన్నారు అంటే ఎందుకు పవన్ కళ్యాణ్ ఇంత చిన్న వయసులో కొడుకుని అంటే సినిమా ఇండస్ట్రీలో పరిచయం చేయాల్సింది పోయి ఇటు రాజకీయ నాయకులకి ముఖ్యమంత్రిగా కాబోయే వ్యక్తికి అలాగే మరోసారి ప్రధానిగా కాబోయే వ్యక్తికి ఎందుకు ఆయన పరిచయం చేస్తున్నాడు అనే విధంగా కూడా చర్చలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అటు ఏ పోస్టు తీసుకుంటున్నాడు గవర్నమెంట్లో ఏ పోస్టులో అంటే ఏ మంత్రి పదవి తీసుకుంటాడు ఏ శాఖ తీసుకుంటాడు హోంమంత్రి తీసుకుంటాడా లేకపోతే ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా ఇటు డిప్యూటీ సీఎంతో పాటు హోం కూడా తీసుకునే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ అని చెప్పేసి రకరకాల వార్తలు వస్తున్నాయి కానీ తాజాగా ఒక వార్త బయటకు వచ్చింది పవన్ కళ్యాణ్ ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రి తీసుకోవాలనుకుంటున్నారు ఆ శాఖనే తీసుకోవాలనుకుంటున్నారు ఇరిగేషన్ మంత్రిత్వ శాఖ తీసుకొని రైతుల కష్టాలు కానీ ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు తీర్చాలనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ తనకు ఏ పదవి వద్దు అనే వార్తలు కూడా వస్తున్నాయి సో అదేవిధంగా మెగా బ్రదర్ నాగబాబు కూడా ఎప్పటి నుంచో ఒక పదవి పైన నాకు ఆశ ఉందంట అదే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి టీటీడీ బోర్డు చైర్మన్గా ఆయన పదవి బాధ్యతలు తీసుకోవాలని అనుకుంటున్నానంట దీనికి సంబంధించి నాగబాబు ఎప్పటి నుంచో దీనిపైన ఒక మాట కూడా పవన్ కళ్యాణ్తో అన్నట్టు ఎలాగైనా చంద్రబాబును ఒప్పించి పట్టుపట్టి ఆ టీటీడీ బోర్డు చైర్మన్ని నాగబాబు తీసుకోవాలనుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం అలాగే పవన్ కళ్యాణ్ హోంశాఖ మంత్రి డిప్యూటీ సీఎం పదవిలు ఉన్నాక కూడా ఇరిగేషన్ పదవి ఎందుకు కావాలనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ అనే చర్చ కూడా జరుగుతుంది ఇక ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇక్కడ రాష్ట్ర రాజకీయాల్లో మంచి చక్రం తిప్పే అవకాశం వచ్చింది అలాగే చంద్రబాబు నాయుడుకి కూడా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే అవకాశం ఇప్పుడు వచ్చింది మొత్తానికి ఎన్డీఏ కూటమికి సంబంధించి 293 వస్తే అంటే ఏదైతే మ్యాజిక్ ఫిగర్కి ఒక 20 సీట్లు ఎక్కువగా ఉన్నాయి దీంట్లో కీ రోల్ ప్లే చేసేది ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన అయితే నితీష్ కుమార్ కూడా ఉన్నారు దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు కూడా దాదాపు 11 మంత్రిత్వ శాఖలు డిమాండ్ చేస్తున్నారంట కేంద్రంలో సో 11 మంత్రిత్వ శాఖలు అలాగే డిప్యూటీ స్పీకర్ పదవిని పార్లమెంట్ స్పీకర్ పదవిని కూడా చంద్రబాబు నాయుడు అడుగుతున్నాడంట కేంద్రంతో మరో వార్త కూడా సంచలనం రేపుతుంది అది ఈసారి చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడుకి కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం వచ్చింది దీనికి సంబంధించి నరేంద్ర మోదీ ఉప ప్రధాని పదవి కూడా ఇచ్చే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడుకి ఒకవేళ ఇస్తే కనుక రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి లోకేష్కి ఇస్తాడా లేదా పవన్ కళ్యాణ్కి ఇస్తాడా తన కొడుకు లోకేష్ కాబట్టి లోకేష్కే ఆ పదవి ఇచ్చే అవకాశం ఉంటుంది చంద్రబాబు నాయుడు అనేది కూడా బయటకు వస్తుంది మొత్తానికైతే తెలుగుదేశం పని అయిపోయింది అనుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు సందేహంలో ఉన్నారు ఇంత ఓట్లు ఎలా వచ్చాయి ఇంత ప్రభంజనం ఎలా జరిగింది ఓట్లు ఎలా పడ్డాయి పవన్ కళ్యాణ్ 21కి 21 ఎట్లా గెలిచినాడు 100% సీట్లు ఎట్లా గెలుచుకున్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో చంద్రబాబుకి అంటే ఆయన పతనం స్టార్ట్ అయిపోయింది 2019లో 23 సీట్లతో సరిపెట్టుకున్న చంద్రబాబు నాయుడు ఈసారి అసలు సీట్లు రావిగా చంద్రబాబు పని అయిపోయింది ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం లేదు అనుకున్నారు కానీ అనూహ్యంగా చంద్రబాబు నాయుడుకి మంచి మెజారిటీ కూటమికి మంచి మెజారిటీ వచ్చింది ఇప్పుడు కేంద్రంలో కూడా చక్రం తిప్పే అవకాశం వచ్చింది గతంలో చూస్తే ప్రధాని నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీకి సుస్పష్టమైన ఒక మెజారిటీ వచ్చింది ఏ పార్టీతో కూడా అవసరం లేకుండా ఉండే మధ్యలో 2014 తర్వాత ఎన్డీఏ కూటమి నుంచి చంద్రబాబు నాయుడు బయటకు వచ్చేసాడు కానీ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేసిండు చంద్రబాబు విడిగా పోటీ చేసిండు రెండోసారి బీజేపీకి సొంతంగా మెజారిటీ వచ్చింది కానీ ఈసారి బీజేపీకి సొంతంగా మెజారిటీ రాలేదు ముఖ్యంగా 21 సీట్లు ఇటు కూటమికి ఆంధ్రప్రదేశ్లో వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకి చక్రం తిప్పే అవకాశంతో పాటు మోదీ కూడా చంద్రబాబు నాయుడుతో సన్నిహితంగా ఉంటున్నారు ఆయనకు కూడా అవసరం
ఈ టైంలో ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు కొంచెం అటు ఇటు జరిగినా కూడా మోదీకి ప్రమాదం. అందుకే మోదీ కూడా చంద్రబాబు అడిగిన పనులన్నీ చేసి పెట్టే అవకాశం ఉంది. మినిస్టర్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. సెంట్రల్ మినిస్టర్స్ ఆయన అడిగినా ఎన్ని అడుగుతాడో అన్ని ఇచ్చే అవకాశం కూడా ఉంది. అలాగే ఏదైతే ఆంధ్రప్రదేశ్కి ఎప్పటి నుంచో విభజన అయిన తర్వాత ప్రత్యేక హోదా ఎప్పటి నుంచో అడుగుతున్నారో ఆ ప్రత్యేక హోదా కూడా వచ్చే అవకాశము ఉన్నట్లు కూడా తెలుస్తుంది.